ఆచార్యజీ, నాకిద్దరు పిల్లలు. మా హస్బెండ్ బాధ్యత తీసుకోకుండా పారిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం చేయాలి? అయితే సంపాదించు. చూడండి, మీరొక మహిళ, పిల్లల్ని కన్నారు. సరే, ఎవరో ఒకరు వచ్చి సంతానం కోసం డబ్బు ఖర్చు పెడితే చాలా మంచి విషయం. ఏదైనా పనిలో సాయం చేస్తే మంచిదే, కానీ మీకిది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. వినడానికి అన్యాయం అనిపించవచ్చు, కానీ బాగా అర్థం చేసుకోండి. బిడ్డ మీ గర్భంలో ఉన్నాడు. తనని కనాలని నిర్ణయం తీసుకున్నది మీరే. ఇప్పుడు ఆ పురుషుడు వాడు ఏమీ చేయకపోయినా, అది చట్టబద్ధంగా లేదా సామాజిక పరంగా చూస్తే వాడు బాధ్యత లేనివాడే కావచ్చు. కానీ అస్తిత్వపరంగా చూస్తే ఒక పరిపూర్ణ మనిషిగా బాధ్యత మీ మీదే పడుతుంది. అసలు ఒక మహిళ ఒక మగాడు ఇచ్చే హామీని నమ్మి ఎందుకు గర్భవతి అవుతుంది? పిల్లల్ని కంటున్నప్పుడు ఆ పిల్లల్ని పెంచే సామర్థ్యం కూడా మీ దగ్గర ఉండాలి కదా. లేకపోతే తర్వాత ఇలాగే ఫిర్యాదులు చేస్తూ కూర్చుంటారు. అతను పిల్లల్ని ఇచ్చి ఇప్పుడు బాధ్యత తప్పాడని. ఎలా ఆపుతారు అతన్ని? అయిపోయాడు బాధ్యత లేనివాడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయగలరు? ప్రకృతి అమరిక ఎలా ఉందంటే, ఆ బిడ్డ మీ బిడ్డ. అందులో పురుషుడి పాత్ర చాలా తక్కువ. పిల్లల్ని కనాలనే నిర్ణయం చాలా బాధ్యతతో కూడుకున్నది. ఇలాంటి పరిస్థితి రానివ్వకండి. సంతానాన్ని అప్పుడే కనండి, ఎప్పుడైతే మీరు వాళ్ళను పెంచేంత స్తోమత కలిగి ఉంటారో.